వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. మళ్ళీ మధ్యలో గ్యాప్ తీసుకున్నారా మూవీస్కి రాకుండా? అలాగేం లేదండి. మా పెళ్ళయింది, పాప పుట్టింది, ఓకే అట్లా పర్సనల్ లైఫ్ కొంతకాలం పాటు గడిచిపోయింది. ఓకే మళ్ళీ దిక్కులు చూడకు రామయ్య అని 2014లో ఒక రీఎంట్రీ. ఆ తర్వాత బుడుగు అని ఒక మూవీ చేశాను. అప్పుడే అది చేస్తున్నప్పుడే సైమల్టేనియస్లీ. ఆ తర్వాత లయన్లో బాలయ్య బాబు గారితో ఒక క్యూట్ బట్ చిన్న క్యారెక్టరే, బట్ ఇట్స్ అ గుడ్ క్యారెక్టర్. అదొకటి కూడా తగిలింది. అవన్నీ చేస్తున్నప్పుడు మా మమ్మీ వాళ్ళు చనిపోయారు. సో పాపకు అప్పుడు 6 years, 5 or 6 years. సో తనని ఎక్కడికి ఎవరి దగ్గరికి అప్పచెప్పి రావాలన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. సో మళ్ళీ ఒక గ్యాప్ పడింది. ఆ తర్వాత మళ్ళీ శతమానం భవతితో. ఎందుకంటే అప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూనా? ఆవిడకి చాలా కాలంగా హార్ట్ ప్రాబ్లం అండి. వాల్వ్ రీప్లేస్మెంట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఒక 12-13 years సర్వైవ్ అయ్యారు. అది ఇంకా తట్టుకోలేక బాగా వీక్ అయిపోయి 2014లో చనిపోయారు. ఇప్పుడు ఏం చదువుతుందండి పాప? 9th standard. ఇప్పుడు ఓకే కదా, ఇంకా తను చూసుకోగలుగుతుందేమో. చూసుకోగలుగుతుంది. అలాగే నాన్నగారు బాగా సపోర్ట్ చేస్తారు. మాతోనే ఉన్నారు నాన్నగారు, సపోర్ట్ చేస్తారు. అండ్ మా ఆయన కూడా, ఆయనకి వర్క్ ఉన్నంత వరకు మా నాన్నగారు చూసుకుంటారనమాట. ఆయన ఎంత త్వరగా అయితే అంత త్వరగా వర్క్ ఫినిష్ చేసుకుని రావడం, ఆయన సపోర్ట్ కూడా ఉండడం వల్లే నేనేదో చేయగలుగుతున్నానండి. లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే చేయలేమండి. ఆడవాళ్ళు వర్క్ చేయడం అన్నది ఇంకా ఇంపాసిబుల్. నిజానికి ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ ఉంటాయి, మీకు థర్డ్ ఇన్నింగ్ కూడా ఉన్నట్టుంది. అలాగేం నేను అనుకోవట్లేదండి. బికాస్ నేను ఎప్పుడు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయినట్టు, దూరం అయినట్టు నేను ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే మధ్యలో పాప పుట్టిన తర్వాత కూడా నేను చెన్నైలోనే ఒక 2 serials అయితే వర్క్ చేశానండి. బాలచంద్ర గారి డైరెక్షన్ లోనే ఒక సీరియల్ చేశానండి. ఆ ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. వీక్లీ అండి, వీక్లీ. సో అటువంటి ఒక మంచి ఆపర్చునిటీ ఒకటి నాకు దక్కింది. ఆ తర్వాత మన రాధికా గారిది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నాన్నగారు, నేను కూతురు. అసలు ఆ కాంబినేషన్ వినగానే వెంటనే ఒప్పేసుకున్నాను నేను. సార్తో కలిసి చేయడం, ఆయన్ని నేను నాన్న అని పిలవడం. ఆ తర్వాత అంతా కలిసినప్పుడల్లా నేను నాన్న అనే పిలిచేదాన్ని, ఆయన అమ్మ అని పిలిచేవారు. సో అది ఒక మర్చిపోలేని. సో నేను ఎప్పుడు అవే అంటే కంప్లీట్లీ అవే కాదండి, ఏదో ఒక రకంగా టచ్ లోనే ఉన్నాను. బిగ్ స్క్రీన్ కే కొంచెం దూరం ఉన్నారు అంతేనండి. ఇప్పుడు థర్డ్ లో అయితే మరీ దగ్గర అయ్యారు మీరు జనాలకు. అసలు ఫస్ట్ సెకండ్ ఏమో గానీ థర్డ్ లో బాగా దగ్గర అయిపోయారు. ఏమనుకుంటున్నారు రీజన్స్ ఇంతగా దగ్గర అవ్వడానికి? అంటే చిన్న పిల్లలకి సైతం దగ్గర అవ్వడానికి అదేం లేదండి, టైం అంతేనండి. టైమా? ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే మనం ఏదో చేసాము, చాలా కరెక్ట్గా ప్లాన్ చేసాము, చాలా క్యాల్కులేటెడ్గా ఉన్నాము అని అంతా అనుకుంటారు. కానీ అది ఏది నిజం కాదండి. అంత టైం అండ్ మనకు రాసి పెట్టుంటే అది జరుగుతుంది, అంతేనండి. ఎవ్రీథింగ్ ఇస్ ప్రీ రిటర్న్, అంతే. కరెక్ట్. ఏది అలా రాసి పెట్టుంటే అది అలా జరుగుతూనే ఉంటది. మనం చాలా అనుకుంటాం చేంజ్ చేద్దామని, కానీ మేబీ చేంజ్ కాదు అండి. మనం కొన్ని విషయాలు నేను ఇది ప్లాన్ చేశాను రా, అది అలా కరెక్ట్గా ఆ టైం. నిజం చెప్పాలంటే అండి, ఎవ్వరు ఏమీ ఇక్కడ చేసేది ఏం లేదండి. మనకు అది టైం కుదిరి వచ్చిందంటే అది అలా జరిగిపోతుంది, అంతే. టైం కుదరలేదనుకోండి, మీరు ఎన్ని ఇది చేసినా ఇంకా జరగదు అది. కరెక్ట్. ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగదు. కరెక్ట్. సో ఇదేదో ఇప్పుడు మళ్ళీ నా టైం బాగుంది, భగవంతుడు నన్ను అలా బ్లెస్ చేశారు, అంతే. మళ్ళీ ఎలా అండి ఇందులోకి ఎంట్రీ ఎలా వచ్చింది? అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, లేకపోతే అది బికాస్ ఆఫ్ జబర్దస్త్ అండి. ఓకే. మీరు అప్పుడప్పుడు వచ్చారు కదా జబర్దస్త్ లో? అంటే అప్పుడప్పుడే కాదండి, అది రోజా గారికి ఏదో ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆవిడ ఒక 1 month రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పడం వల్ల రాలేదు. 1 month అండి, 1 month రాలేదు. అప్పుడు కూడా వాళ్ళు జబర్దస్త్ టీం నన్నేదో పర్మనెంట్గా పెట్టాలని కాదండి. ఫస్ట్ వాళ్ళు పిలిచింది ఒక 1 day వర్క్, అంటే 1 dayలో 2 episodes చేస్తారు. ఓకే. సో ఆ 2 episodsకి నన్ను పిలిచారు. అది ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం
మంచిగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఛానల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కాబట్టి అలా 1 month కూడా నేనే కంటిన్యూ అవ్వడం జరిగింది. ఓకే ఓకే. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు పర్మనెంట్ అయిపోయారు మాకు. అవునండి, అలా జరిగింది. అలా జరిగిపోయింది. అలా జరిగిపోయింది. జబర్దస్త్లోకి అలా ఎంట్రీ అయిపోయారు, పర్మనెంట్ అయిపోయారు మా కోసం, ప్రేక్షకుల కోసం, మీ అభిమానుల కోసం. ఎందుకండి, నేను సంపాదిస్తున్నాను కదా నా కోసం కూడా. కానీ చాలా ఎంత బాగా చెప్పారు. అంతే కదండి, ప్రేక్షకుల కోసం, వీళ్ళ కోసం, వాళ్ళ కోసం అంతా ఎందుకండి, అభిమానించే వాళ్ళ కోసం. అంటే మనకు అభిమానించే వాళ్ళు అక్కడ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. మీరు చెప్పింది కూడా పర్ఫెక్ట్. అభిమానించే వాళ్ళ వల్ల నా కోసం, ఎందుకంటే వాళ్ళు అభిమానిస్తున్నారు కాబట్టి ఈరోజు నేను చేయగలుగుతున్నాను. కరెక్ట్ అండి. సో ఇట్ ఇస్ అగైన్ ప్రాఫిట్ అండ్ ప్లస్ ఫర్ మీ ఓన్లీ. ఇప్పుడు ఇక్కడ అప్పుడప్పుడు రావడం వల్ల శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారా? కాదండి, ఇక్కడ నేను ఫస్ట్ జబర్దస్త్లో ఆవిడ ఒక 1 month గ్యాప్ అప్పుడు చేశాను కదా. చేయగానే ఛానల్ పీపుల్ ఇటు మలేమాల వాళ్ళు ఆఫీస్లో కూడా చాలా హ్యాపీ అండ్ అప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఆల్రెడీ జరుగుతుంది, ఆల్రెడీ నడుస్తున్న షో అది. దానికి పర్మనెంట్గా ఒక జడ్జ్ కావాలని ఒక నిర్ణయం తీసుకున్నారు మేనేజ్మెంట్. ఓకే. అలా నిర్ణయం తీసుకున్నప్పుడు దే ఫెల్ట్ దట్ నేనైతే బాగుంటుంది, ఒక పర్మనెంట్ జడ్జ్ కావాలి. అది ఎలాగంటే ఇంతవరకు ఒక రకంగా వచ్చింది, ఇక ముందు వెళ్ళినప్పుడు ఒక చిన్న మార్పు తీసుకురావాలని వాళ్ళ ఆలోచన. సో ఆ టైంలో కరెక్ట్గా నేను సెట్ అవుతానని వాళ్ళు అనుకోవడం వల్ల దాంట్లో చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీకి రారా మీరు? ఇంకా అంటే ఆల్రెడీ టీవీలో 2 shows చేస్తున్నాను కదండి జడ్జ్గా. మళ్ళీ 3rd show కూడా నేనే జడ్జ్ అయితే మరి ఆడియన్స్కి బోర్ కొడుతుంది. ఎక్కడ చూసినా ఈవిడే జడ్జ్మెంట్ సీట్లో కూర్చుంటున్నారని వాళ్ళకి కూడా ఒక వెరైటీ కావాలి కదండి. ఏమో మీరే ఉంటే బాగుండనే కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. మరి వాళ్ళకేం చెప్తారు? అలా మనం అలాంటి కామెంట్స్ వస్తున్నప్పుడే మనం ఆగిపోవడం మనకు మర్యాద అండి. ఎందుకంటే మళ్ళీ చిచ్చి అనిపించుకొని దాని నుంచి బయటకు వచ్చాం అనుకోండి, అంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు. సో ఇది బెటర్ అండి. ఏది బాగా అనిపించిందండి? శ్రీదేవి డ్రామా కంపెనీలో చేయటం బాగా అనిపించిందా, జబర్దస్త్లో చేయటం బాగా అనిపించిందా? ఈరోజు మనం వర్క్కి వెళ్తున్నామంటే ఆ ఇచ్చిన వర్క్ మనకి ఎవరైతే నమ్మకంతో ఇచ్చారో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మనము హ్యాపీగా చేయాలి, అంతవరకేనండి. ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచించే మైండ్ సెట్ అయితే నాకు లేదు. చేసే వర్క్ కంప్లీట్గా 100% సాటిస్ఫాక్షన్తో మనం చేయాలి. అది ఎక్కడ చేసినా సరే, మీరు ఈ షో కాదు రేపు 2 నుంచి తీసేసి నాకు వేరే షో ఇచ్చినా అక్కడికి వెళ్ళినా ఐల్ బీ 100% అండి. అంతే. ఇప్పుడు కొన్ని మిక్స్డ్ కామెంట్స్ వినిపిస్తున్నాయండి. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ రేటింగ్ తగ్గిపోయిందని కొంతమంది, లేదు ఇప్పుడే బాగుంది షో అని. ఎందుకంటే రీజన్స్ ఏంటంటే కొంచెం బాడీ షేమింగ్ గురించి, రకరకాలుగా కొన్ని అక్కడ స్కిట్స్లో జరిగే వాటి కోసం, మరి ఎందుకో తెలియదు, అడల్ట్ కంటెంట్ అనో సంథింగ్ తగ్గిపోయింది రేటింగ్ అని. కొంతమంది ఏమో లేదు ఇంద్రజా గారు వచ్చిన తర్వాతే బాగుంది అని కొంతమంది. రియల్లీ సో యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇందులో 2 questions ఉన్నాయండి. నేను ఫస్ట్ రేటింగ్ గురించి చెప్తాను మీకు. ఇప్పుడు జబర్దస్త్ 2013లో స్టార్ట్ చేశారండి. ఆల్మోస్ట్ చూడండి ఇప్పుడు 9 years కంప్లీట్ చేసుకుని 10th yearలోకి వచ్చింది. ఇంతవరకు అండి టెలివిజన్ హిస్టరీలో ఒక కామెడీ షో, ఇన్నేళ్ళు నడిచిన కామెడీ షో నాకు తెలిసినంత వరకు జబర్దస్త్ ఒక్కటి. అందులో మళ్ళీ 2014-15 నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా నడుస్తుంది, స్టార్ట్ అయి నడుస్తుంది. సో మీరు ఆలోచించండి, టీఆర్పీ రేటింగ్స్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, ఇది ఎంత పెద్ద విషయం అండి. చాలా గర్వంగా, చాలా గొప్పగా మన తెలుగు వాళ్ళందరూ చెప్పుకోవాల్సిన విషయం అండి. అంటే ఒక్క మేమే కాదు, అక్కడ పనిచేస్తున్నామన్నందువల్ల మేం కాదు, మన తెలుగు వాళ్ళు గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. బికాస్ మన ఇండియాకు సంబంధించిన వరకు కూడా ఇటుపక్క మీరు రీజనల్ లాంగ్వేజెస్ తీసుకోండి, నేషనల్ లాంగ్వేజెస్ తీసుకోండి, ఎక్కడ కూడా ఇన్నేళ్లుగా జరిగిన ఒక కామెడీ షో అన్నది లేదు. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి. ఇంకా టీఆర్పీ సంగతికి వస్తే ఎప్పటికప్పుడు మనకు మార్పులు అనేది వస్తూ ఉంటుందండి. ఆ మార్పులకి సంబంధించి మనం అప్గ్రేడ్ అవ్వడం అండ్ ఆడియన్స్ కూడా దానికి అప్డేట్ అవుతూ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి, సైమల్టేనియస్లీ జరుగుతూ ఉంటాయి. సో అప్ అండ్ డౌన్ అన్నది మన ఇండస్ట్రీలో, ఎస్పెషల్లీ మా ఇండస్ట్రీలో
చాలా సహజం. అది మనం అలా చూడాలి కానీ ఇది రేటింగ్స్కి సంబంధించిందో వేరే దానికి సంబంధించిందో అయితే కాదండి. అంటే కొంతమంది వెళ్ళిపోయినప్పుడు ఇంతకు ముందు కూడా ఇలాంటి ఒక చర్చ వచ్చింది. అప్పుడు కొంతమంది టీమ్ లీడర్స్ వెళ్ళిపోయారు, కొత్త వాళ్ళు వచ్చారు. అప్పుడు మళ్ళీ ఒక చిన్న ఒక కైండ్ ఆఫ్ ఒక టాక్ అయితే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఒక ఫ్రెష్ లుక్ వచ్చింది. ఇది జరుగుతూనే ఉంటుందండి. ఇది ఈ షో కని కాదు, ఏ షో అయినా కానీ మీకు ఇలాంటి విషయాలు కొంచెం అప్పుడప్పుడు అలా యూనో అది ఉంటుందండి. కానీ ఇది ఏమాత్రం నిజం కాదు. బికాస్ జబర్దస్త్ ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు చాలా ఇష్టపడి చూసే ఒక షో. అండ్ నేను చేస్తున్నానని కాదండి, నేను ఎయిర్పోర్ట్లో కలిసిన వ్యక్తులు కానివ్వండి, నేను బయట కలిసే వ్యక్తులు కానివ్వండి, లేదా నాకు సంబంధించి నేను వింటున్న కామెంట్స్ కానివ్వండి, ఎవ్రీ వన్ లైక్ జబర్దస్త్. సో వాళ్ళకి ఏదో ఒక రకంగా చాలా రిలాక్స్గా, చాలా రిఫ్రెషింగ్గా ఫీల్ అయ్యే ఒక షో అన్నమాట. సో డెఫినెట్గా ఇది ఒక చిన్న ల్యాబ్స్ అంతేనండి. బికాస్ దెర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ చేంజెస్ హ్యాపెండ్. మీరు అన్నది కరెక్టే. ముందు ఉన్న టీమ్ లీడర్స్లో ఇప్పుడు ఒక లేదండి, ఎవరు లేరని కాదు, ఇప్పుడు ఎవరో ఒక 2-3 లేరు. తర్వాత మళ్ళీ వాళ్ళే ఒక గ్యాప్ తీసుకుని వస్తారా, లేకపోతే మళ్ళీ ఫ్రెషర్స్ వస్తారా, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అలా అనిపిస్తుంది. బట్ డెఫినెట్గా షో అయితే మాత్రం ఇంకా బెటర్గా ఫ్రెష్ లుక్తో ఆడియన్స్కి వెళ్తుంది. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలనండి. తప్పకుండా చాలా త్వరలోనే అందరూ చాలా బాగుంది, చాలా న్యూ లుక్ అనిపిస్తుంది, చాలా బాగుంది అనేసి అదొకటి. రెండోది ఏంటంటే అండి, ఇట్స్ లైక్ జబర్దస్త్ అనేది ఇట్స్ ఒక కామెడీ షోస్కి ఒక మదర్ లాంటిదండి. బికాస్ దీన్ని చూసి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చిన షోసే ఇప్పుడు మిగతా ఛానల్స్లో రన్ అవుతుంది, అంతే కదండి. సో ఫస్ట్ ఎవర్ షో ఫర్ ఓన్లీ కామెడీ స్కిట్స్ మీద అంటే మన షోని. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని దాని మీద కొంచెం వర్క్ అంతా చేసి రావడమే మిగతా ఛానల్స్లో రన్ అవుతుంది ఇప్పుడు కూడా. సో అలా ఉన్నప్పుడు మనకు ఏమవుతుందంటే అండి, కొన్నిసార్లు ఈ వర్డ్ స్ప్రెడ్ అంటారు కదండి. అంటే ఒక విషయాన్ని బాలేదని అలా స్ప్రెడ్ చేశారనుకోండి, బాలేదేమో అన్న ఒక ఫీల్ కలుగుతుంది కదా. నాకు సంబంధించి అదే అనుకుంటానండి. ఎందుకంటే ఇట్స్ కైండ్ ఆఫ్ స్ప్రెడ్, వర్డ్ స్ప్రెడ్ అంతే. అది నాది అయిపోయిందిరా, దాని పని అయిపోయిందిరా, ఇది ఈ ఒక్క షో కాదండి, మామూలుగా చెప్తున్నాను. ఊరికే చెప్పేయడం అండి. అది ఒక 10 మంది చెప్పేటప్పటికి 100 మంది, 100 మంది చెప్పేటప్పటికి 1000 మంది. అసలు వాళ్ళు ఆ షో చూస్తున్నారా, నిజంగా చూసి చెప్తున్నారా, అవన్నీ కూడా మనకు తెలియదు కదా. సో అది కాదండి, చూసేవాళ్ళైతే ఆ వ్యూవర్షిప్ అయితే తగ్గలేదు. చూసేవాళ్ళు చూస్తున్నారు. అండ్ డెఫినెట్గా ఒక ఫ్రెష్ లుక్తో తప్పకుండా అంటే ఇంకా కూడా అందరూ ఎంజాయ్ చేసే విధంగా అయితే షో మారబోతోంది. షో మారుతూనే ఉంది. సో అది చాలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. నాకైతే ఆ నమ్మకం ఉందండి. మిక్స్డ్ టాక్లో మీరు వచ్చిన తర్వాతనే అసలు రేటింగ్ పెరిగిందని కూడా కొంతమంది. అబ్బో అదంతా ఏం లేదండి. ఒక్క విషయం చెప్తానండి, స్కిట్ బాగుంటే ఎవ్వరొచ్చి అక్కడ కూర్చున్నా దాని గురించి అసలు ఆడియన్స్ పట్టించుకోరండి. అంటే ఒక్కటేంటంటే అండి, యాజ్ అ జడ్జ్గా నా పని ఏమిటని నేను అనుకోవడం అంటే, అటు టీమ్ లీడర్స్కి, ఆ టీంలో పనిచేస్తున్న ఆర్టిస్ట్కి మనం వేసే పంచులు, మనం చేసేటువంటి ఈ కామెడీ ఆవిడ అర్థం చేసుకోగలదు, ఆవిడికి అంత కమాండ్ భాష మీద ఉంది అన్న ఆ నమ్మకాన్ని ఇవ్వడం. ఇటు ఆడియన్స్కి ఈ చోట మనం నవ్వాం, ఆవిడ కూడా నవ్వింది అని కనెక్ట్ అవ్వడం. సో యాజ్ అ జడ్జ్గా నా పని ఏంటంటే అండి, టీమ్ లీడర్స్కి, టీమ్ మెంబర్స్కి ఒక భరోసా ఇవ్వడం, దట్ మీరేదో చేస్తున్నారు, అది నాకు అర్థమవుతుంది. అండ్ అర్థమై నేను నవ్వుతున్నాను, నేను ఎంత అర్థం చేసుకుని నవ్వుతున్నానో సేమ్ వే ఆడియన్స్ కూడా నవ్వుతున్నారని. సో ఇట్స్ అ బ్రిడ్జింగ్ బిట్వీన్ ద ఆడియన్స్ అండ్ ద టీమ్ లీడర్ అండి. సో ఇది నేను అర్థం చేసుకున్నాను.
సో దట్ ఈస్ ద ఓన్లీ వన్ పాయింట్ అండి. అండ్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఈ బాడీ షేమింగ్ గురించి ఇది చాలా చోట నేను వింటూనే ఉన్నానండి. జబర్దస్త్లో బాడీ షేమింగ్ చేస్తున్నారు, లేదా ఏ కామెడీ షో తీసుకున్న దాంట్లో బాడీ షేమింగ్ చేస్తున్నారు, అలాంటి డైలాగ్స్ చెప్తున్నారు అని చెప్పేసి. అడల్ట్ కంటెంట్ వస్తుంది ఇట్లా. అది అంత నాకైతే తెలియదండి. ఎందుకంటే చేస్తున్న వాళ్ళందరూ అడల్టే కదండి, ఎవరు జూనియర్స్ పిల్లలు కాదు కదండి, అడల్టే చేస్తున్నారు. కానీ అది మితమించిపోకుండా ఒక గీత గీసుకుని దాంట్ లోపల ఉన్నంత వరకు అయితే ఏం ప్రాబ్లం లేదండి. అది ఎప్పుడో ఒక్కసారి అటు ఇటు అలా ఒక లైన్ అటు వెళ్ళి మళ్ళీ వచ్చేయడం, మళ్ళీ సెటిల్ అయిపోవడం. ఎందుకంటే దాన్ని మానిటర్ చేయడానికి మేనేజ్మెంట్ ఉన్నారు, మేనేజ్మెంట్లో ఒక టీం ఉంది, ఆ తర్వాత ఛానల్ ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకుని ఏ ఒక్క విషయమైనా ఆడియన్స్కి వస్తుంది. సో వాళ్ళందరూ కూడా చూసి దిస్ ఇస్ ఓకే అని అనుకుంటేనే తీసుకొస్తున్నారండి. కానీ ఇక్కడ బాడీ షేమింగ్ అన్న దాని మీద ఏమవుతుందంటే అండి, అక్కడ వచ్చి నిలబడే ఆ క్యారెక్టర్స్ ఉన్నారు కదండి, అంటే ఎవరి మీద అయితే ఆ బాడీ షేమింగ్ పంచెస్ వేస్తున్నారు అనేసి అనుకుంటున్నారు, ఆ పర్సన్స్ ఇది నా కళ్ళతో నేనే చూశాను, ఇంకొక 4 పంచ్ వెయ్యన్నా అని అడిగి మరీ తీసుకుని వేయించుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ 4 పంచులు పడే వరకు వాళ్ళ మీద లైమ్ లైట్ ఉంటుంది కదా అని. మీకు అర్థమైందండి. ఓకే. అక్కడ వచ్చేవాళ్ళు, నిలబడేవాళ్ళు ఎవ్వరూ కూడా ఏవి తెలియకుండా ఏదో కృంగిపోయి చాలా ఇష్టం లేకుండా ఫీల్ అయిపోయి బాధ అంత లేదండి. అవును, వాళ్ళు అందరికీ కూడా ఇది కామెడీ, మనం చేస్తున్నది కామెడీ స్కిట్, ఇందులో అసలు దీంట్లో మనం పెద్దగా ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు అని, ఇంకొక 4 పంచులు వెయ్యన్నా, నేను కనబడతాను కదన్నా, పర్లేదండి మీరు వేయండి, దాని గురించి ఏం లేదండి, ఇలా చెప్పేవాళ్లే తప్ప. అంటే నేను నిజంగా చెప్తున్నానండి, బాడీ షేమింగ్ అన్నది ఏంటంటే అండి, ఎవరో ఒకరు వ్యక్తిపరంగా చాలా కృంగిపోయి ఫీల్ అయిపోయి ఒక అయ్యో ఇది ఎవరైనా ఏమైనా చెప్పేస్తారా అనేసి చాలా సిగ్గుతో తల వంచుకునే ఒక పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళని నొప్పించాలని, వాళ్ళని బాధ పెట్టాలని వాళ్ళ మీద వేసేదే బాడీ షేమింగ్ అవుతుందండి. అలాంటిది బయట జరగవచ్చేమో కానీ అండి, ఆన్ స్క్రీన్లో స్టేజ్ మీద అయితే అలాంటిది ఏది జరగదండి. ఎందుకంటే రిహార్సల్స్లో వాళ్ళు చూస్తారు, వాళ్ళు అక్కడే చెప్పొచ్చు కదా, అన్న నా మీద ఇలా మాట్లాడకు, పంచ్ వేయద్దు, ఇలాంటి పంచ్ వేయొద్దు సార్ ప్లీజ్, నేను అది ఐ కాంట్ టేక్ ఇట్ చెప్పొచ్చు కదా. అలాగంతా లేదండి, వాళ్ళందరూ అదంతా తెలుసుకుని. అండ్ అలా చూసామనుకోండి, పొట్టిగా ఉన్నవాళ్ళు, పొడుగ్గా ఉన్నవాళ్ళు, తెల్లగా ఉన్నవాళ్ళు, నల్లగా ఉన్నవాళ్ళు, లావుగా ఉన్నవాళ్ళు, సన్నగా ఉన్నవాళ్ళు, అంటే మనం దేని గురించి మాట్లాడినా అయితే బాడీ షేమింగే అవుతుంది. అవును, కరెక్ట్ అండి. అది ఇప్పుడు ఉంగరాల జుట్టు ఉంటే, ప్లెయిన్గా స్ట్రైట్ జుట్టు ఉంటే అన్ని బాడీ షేమింగ్ కిందే కదండి వస్తుంది. ఇప్పుడు మామూలుగా మనం పిలుచుకోమండి, మన ఫ్రెండ్స్ వాళ్ళని పిలుచుకోమా, రే వండోడా అని మనం పిలవమా, ఏ పొట్టి ఇట్రా, రే పొట్టోడా ఇట్రా అని చెప్తాం, అంతే కదండి. అమ్మాయి పొట్టి ఇట్రా, అంతే కదండి. అది కామెడీ కింద వచ్చినప్పుడు, కామెడీ స్కిట్లో వచ్చినప్పుడు అక్కడున్న ఆర్టిస్టులు ఎవరిని కూడా బాధ పెట్టే విషయం అయితే జరగలేదండి. వాళ్ళేదో ఫీల్ అయిపోయి అలా ఏమో బాధపడిపోయి అదేదో వీళ్ళు తీసుకుని పెద్ద విషయం అదంతా ఏమీ లేదండి. ఆ మొత్తం వాళ్ళ యాక్సెప్టెన్స్తోనే ఆ స్కిట్లో ఆ పంచులు వేయడం జరుగుతుంది. ఇది నేను కళ్ళారా చూశానండి. సో దాని వరకు అయితే నేను చెప్పగలను. రూల్డ్ అవుట్ ఇంకా రైట్.